శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, కొంతమందికి ఎంత మంచి చేద్దామని ప్రయత్నించినా కూడా అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా కట్టుకున్న భార్య దగ్గర నుంచి అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. దీనికి ఉదాహరణగా ఇప్పుడు జరుగుతున్న నేను గరికపాటి గారి విషయమే తీసుకుంటున్నాను. ఓకే. చాలా 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 అన్ని విధాలుగా కూడా సొసైటీలో ఆయన పేరుకి భంగం కలిగే పరిస్థితికి తీసుకొచ్చారు ఆవిడ మొదటి భార్య. ఓకే. ఎందుకు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి? జ్యోతిష్య చక్రంలో కానివ్వండి, వీటిలో ఏమైనా మార్గాలు ఉంటాయా సార్? తెలుసుకునే మార్గం. చాలా మంచి ప్రశ్న వేశారండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అలా జరగడానికి గోచారంలో గురువు యొక్క స్థితి బాగాలేదండి. గురు రాశుల్లో పాపగ్రహాలు ఉన్నప్పుడు అంటే దేవతా సంబంధించిన ఈ గురువులకు కానివ్వండి, స్పీచెస్ ఇచ్చేవారికి కానివ్వండి, ఈ మనకి ప్రవచనకర్తలకు కానివ్వండి, ఆలయాలకి, వీటన్నిటి దగ్గర కూడా కొంత ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. అయితే ఇంకా వాళ్ళిద్దరి విషయం ఏంటంటే వాళ్ళిద్దరిది పర్సనల్ ఇష్యూ, మనకు తెలియదు అసలు నిజమేంటి అనేటువంటిది. ఆవిడ ఒక వర్షంలో చెప్తుంది, ఆయన ఒక వర్షంలో బయటకు వస్తూ ఉంటుంది. మనం ఏది కళ్ళతో చూడలేదు కాబట్టి ఇద్దరిది మనం తీసుకోవడానికి లేదు. ఆవిడది ప్రామాణికం మనం తీసుకోవడానికి లేదు, అతను చెప్పింది తీసుకోవడానికి లేదు. అది వాళ్ళిద్దరికీ తెలియాలి, లేదా భగవంతుడికి తెలియాలి. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరిది మీరు పాయింట్అవుట్ చేస్తూ అడిగారు కాబట్టి, అంటే ఒక విషయం జనాలకు అర్థం అవ్వడానికి, ఎందుకు ఇంత వివాహ జీవితంలో ఎప్పుడో అయిపోయిన పెళ్ళి, అది కూడా ఇప్పుడు కూడా కాదు, కొన్ని రీసెంట్గా చేసుకున్నాడు గొడవ అవుతుందంటే వేరే విషయం. 30 years బ్యాక్ జరిగిన ఒక ఇన్సిడెంట్ 30 years వరకు సైలెంట్గా ఉండి ఇప్పుడు ఎందుకు అవుతుంది అనే దాన్ని కూడా మనం తీసుకోవచ్చు ఇందులో నుంచి. ఇప్పుడు ప్రతి దానికి ఎలా ఉంటుంది అంటానండి, జాతక చక్రంలో ఒక్కొక్క భావానికి ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి మనీ రిలేటెడ్ మూలంగా ధనం ఇబ్బంది, అంటే మనీ రిలేటెడ్ మూలంగా కుటుంబ సభ్యులతో గొడవలు వస్తాయి. ఆస్తులు అనుకోండి, అప్పుడు 2nd house లేదా 4th house. 4th house అంటే ఆస్తులు, 2nd house అంటే మనీ వల్ల, లేదా అన్నదమ్ములతో 3వ స్థానం. అదేవిధంగా సంతానం మూలంగా ఇద్దరు గొడవ పెట్టుకున్నారు, 5వ స్థానం. లీగల్ కేసెస్ 6th house. అట్లాగే ఈ వివాహ జీవితంలో గొడవలు అవ్వాలి అంటే ఒకటి వాళ్ళకి 7వ స్థానము లేదా 12వ స్థానం యొక్క మహాదశ అంతర్దశల్లో అవి పాపకత్తిరిలోనో ఘర్షణ యోగంలోనో ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆ మహాదశలు ఏవైతే ఉంటాయో ఆ పర్టికులర్ మహాదశ అంతర్దశనప్పుడు గొడవలు అవుతాయి. ఆ 30 years బ్యాక్ అయినటువంటిది అప్పుడు వివాదమై మళ్ళీ 30 years తర్వాత ఎందుకు అవుతుంది అంటే దాన్ని యాక్టివ్ చేసేటువంటి మహాదశ వస్తుంది మళ్ళీ ఇక్కడ. అంటే ఎప్పుడో జరిగిన వివాహానికి సంబంధించినటువంటి విషయం ఇప్పుడు యాక్టివ్ అవ్వడం. ఇప్పుడు చూడండి, కొంతమంది ఏదో తప్పు చేస్తారు, దానికి సంబంధించి ఒక 10 ఏళ్ల తర్వాత అది కేసు అవుద్ది. అంటే ఆ మిస్టేక్ జరిగినప్పుడు ఏదైతే ఉందో అప్పటికి ఆ గ్రహాలు ఏవి కూడా అతన్ని ఇబ్బంది పెట్టే దాంట్లో లేవు. ఇప్పుడు మనకి రామాయణ మహాభారతాలు వీటిల్లో కూడా ఒక రాక్షసుడు మొత్తం లోకం మీద పడి ఇబ్బంది పెడుతూ ఉంటే వీళ్ళందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి మేము భరించలేకపోతున్నాం, ఇంకా అతనికి సమయం ఉంది, సమయం వచ్చిన తర్వాత నేను అవతారం దాల్చి నేను ఇది చేస్తా అని చెప్తాడు. అలాగే మన జన్మజాతకంలో కూడా మనం మంచి కర్మ అనుభవించే సమయము ఉంటుంది. మనకి సమ్ టైమ్స్ ఏదో పూర్వజన్మ కర్మ యొక్క ఫలితం ఈ రూపంలో వస్తూ ఉంటుంది. అది ఎవరికైనా గరికపాటి వారికి కావచ్చు, ఇంకోటి సంథింగ్. ఇప్పుడు భార్యాబాధితులు కానివ్వండి, భర్త ద్వారా ఇబ్బంది పడేటువంటి స్త్రీమూర్తి కానివ్వండి, ఎవరైనా ఒక టైంలో వాళ్ళకి మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఆ పర్టికులర్ టైంలోనే మనం అనుభవిస్తూ ఉంటారు ఆ ఇబ్బంది అనేటువంటిది. అందుకే మనం జాతక చక్రాన్ని చూసి బాబు ఈ టైంలో వాహనం మీద స్పీడ్గా వెళ్ళకు అంటాం. ఎందుకంటే 4వ అధిపతి 8వ అధిపతి కలిసి ఉండి పాడైన మహాదశలు నడుస్తాయి, అంతర్దశలు నడుస్తాయి. ఇప్పుడు యాక్సిడెంట్ యోగం ఉందంటే జీవితాంతం రోజు యాక్సిడెంట్ అవుతుంది కాదు కదా. ఆ పర్టికులర్ టైమింగ్ ఆఫ్ ఈవెంట్ అంటారు దాన్ని. ఆ పర్టికులర్ టైం ఈవెంట్ ఉన్నప్పుడు మనం దాన్ని చూసి హెల్త్ బాగాలేదా, ఈ టైంలో హెల్త్ గండాలు ఉన్నాయా, లేదా భార్యతోనో భర్తతోనో ఇబ్బంది ఉందా, లేకపోతే మరణ గండాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ పర్టికులర్ చార్ట్లో ఆ మహాదశలు అంతర్దశలు యాక్టివ్ అయ్యి దానికి గోచారం రావడం. అందులో వాళ్ళకి మహాదశలు నడిచేటప్పుడు ఈ గురువు గోచారంలో మనకి ముండేన్ ఆస్ట్రాలజీ పరంగా గురువు పాడైనందుకు దీన్ని మేధిని జ్యోతిష్యం అంటారు. పాడైనప్పుడు మరింత ఎక్కువగా ఇలాంటి తీవ్రతలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అంటే కమ్యూనికేషన్స్ ద్వారానే. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ యూట్యూబ్లోకి వచ్చేసి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి, అందరూ ఇన్వాల్వ్ అవ్వాల్సిన స్థితి.
రకరకాల వ్యక్తులు రకరకాలుగా అనుకోవడం. ఇందులో ఒకవైపు కొంతమంది ఏమో లేదు గరికపాటి వారు చాలా మంచివారు అని ఒకవైపు వస్తే, ఇంకోవైపు లేదు లేదు ఈవిడే మంచిది. అది ఎవరికి తెలియాలి? వాళ్ళిద్దరికే తెలుసు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. పర్టికులర్ అయితే వాళ్ళిద్దరికీ తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేది, లేదా ఆ పరమాత్మకి అందరికంటే బాగా తెలుసు. కాబట్టి మనకి శాస్త్రంలో ఏముంటుందంటే, ఉమామహేశ్వర సంవాదంలో కూడా పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతున్న ప్రతిసారి కూడా ఆయన పూర్వజన్మతో లింక్ పెట్టుకునే చెప్తాడు. ఇప్పుడు చాలామంది చూడండి, ఇప్పుడు మనం కొన్ని రెమెడీస్ చేసుకుంటూ ఉంటాం, ఫలానా పరిస్థితి ఇలా ఉంది కదా దాన్ని క్లియర్ చేసుకోవాలని. ఈ విషయం కూడా పార్వతీదేవి అడుగుతుంది పరమేశ్వరుని, స్వామి మరి ఇట్లా కొంతమంది పరిహారాలు చేసుకుంటూ ఉంటారు కదా, ఈ కర్మంతా ఏమైపోవాలి చేసిన కర్మంతా అంటే, ఇప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, తెలిసి చేసిన కర్మకి నువ్వు పరిహారం చేసుకున్నా ఫలితం ఉండదు. తెలియకుండా ఏదో చేసావు కర్మ, దానివల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు, దానికి పరిహారానికి నీకు ఫలితం ఉంటుంది కానీ తెలిసి చేసిన కర్మకు ఉండదు అంటారు. కాబట్టి మన సనాతన ధర్మం అంతా కూడా చెప్పేది ఏంటంటే, నువ్వు తెలిసేమి తప్పు చేయకు, తెలియకుండా ఏదైనా చేసావు అది వేరు. రైట్. ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.